2024లో మా బందర్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? కొల్లు రవి గారే గెలుస్తారు. ఎందుకని? మా యువత కోసం బందర్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా యువ కెరటాలు పెట్టారు. అంతేకాకుండా మరి బందర్ బీచ్ని అభివృద్ధి చేశారు. మధ్యలో బీచ్ ఫెస్టివల్ అని పివి సింధు గారిని తీసుకొచ్చారు. అనిల్ కుంబ్రే గారు చేస్తా స్టేడియం కూడా శంకుస్థాపన చేయించారు. ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు బందర్లో. కొల్లు రవి గారు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు కదా ఇవన్నీ అభివృద్ధి కాదు కదా, మరి ఎందుకని మీరు కొల్లు రవీంద్రని మళ్ళీ 2024 గెలిపించాలని? డెవలప్మెంట్ కూడా చేశారు. అలానే ఏం చేశారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయడం కానీ, కాలేజెస్లో ఫెసిలిటీస్ పెట్టించడం కానీ ఇలా చాలా చేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారంటారు? పేరుని కిట్టు బాబు. ఎందుకని? జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు అలా ఉన్నాయి. అంటే జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు అంటే పేరుని నాని గారిని మనందరికీ నాయకుడు. మళ్ళీ ఇప్పుడు పేరుని కిట్టు గారు అంటే మనం జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయాలా, పేరుని కిట్టుని చూసి ఓటేయాలా? ఇద్దరిని చూసేస్తాం. ఇక్కడ నాయకుడిని చూసుకుంటాం, అక్కడ మెయిన్ నాయకుడిని చూసుకుంటాం. ఈ 5 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగింది అంటారు మచిలీపట్నానికి? అభివృద్ధి అంటే ఏం చెప్పండి, నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు. అభివృద్ధి అంటే రోడ్లు, స్కూల్స్, కాలేజీలు. రోడ్లు కనపడుతున్నాయి కదా, స్కూళ్ళు బాగుపడినాయా, హాస్పిటల్ బాగుపడినాయా, ఇంకేం కావాలి? అభివృద్ధి అంటే ఏం కావాలి? పేదోడు బాగుపడుతున్నాడు. ప్రతి వాడికి ప్రతి ఇంటికి రూపాయల లంచం లేకుండా ప్రతి డోర్ డెలివరీ చేసి సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేశాడా? 45 ఏళ్ళు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎవరైనా డోర్ డెలివరీ చేసిన ఉన్నాడా? ఎవరు లేరు. అందరికి అందిని యాక్సెప్ట్ టీడీపీ వాళ్ళకి కూడా ఇచ్చాం, వైసీపీ వాళ్ళనే కాదు. ఓటు వేసినా వేయకపోయినా ఆడ అర్హుడైతే ఆడికి ఇచ్చారు. ఖచ్చితంగా జరిగిందంటారా? పార్టీలు చూడుకోకుండా ఈ ప్రభుత్వం చేసిందంటారా? ఖచ్చితంగా చేశారు. ఎవరి మనసాక్షాలు తెలుసుద్దండి, చెప్పుకోవాలి. కానీ మనం చెప్తే తెలియదు, ఎవరి మనసాక్షాలు తెలియదు జరిగిందో జరగలేదనేది. అయితే రేపు ఓటు రూపంలో ఖచ్చితంగా మనసులో ఉన్న మాటని ఓటు రూపంలో చూపిస్తారంటారు ప్రజలు? చూపిస్తారండి ప్రజలు. ఖచ్చితంగా గెలిపేవారంటారు? ఖచ్చితంగా గెలుపు పేరుని కిట్టు బాబుది. చెప్పండి, 2024లో మచిలీపట్నం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? మన కొల్లు రవీంద్ర గారు కొలుస్తారా? ఎందుకని? ఎందుకంటే జీతం మన కలిగేత కార్మికులకి చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు వేసాడు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత రూపాయి కూడా ఇలా మా గీత కార్మికులు అతను పట్టిపోతే పట్టించుకున్న లేరు, రూపాయి కూడా అందలేదు. దాని గురించి అసలు పట్టించుకున్న లేరు. మరి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అందరికీ పథకాలు అందజేస్తారని చెప్తున్నారు కదా, మీకు ఎందుకు రావట్లేదు? గీత కార్మికులు అసలు ఎవరు చూడలేదండి ఇప్పుడు దాకా, అసలు దాని గురించి పట్టించుకోలే. ఎందుకని? ఏనంటే చిన్న చూపు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కలిగేత కార్మికులు అంటే. అవునా? అవును, నిజమండి. ఏది అసలు వాళ్ళ చెట్లు ఒక రక్షణ లేదు, గీత కార్మికులు ఒక యూనియన్ లేదు, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేడు, దాన్ని అభివృద్ధి రావట్లేదుగా. మరి మచిలీపట్నం నుంచి మరి పేరుని నాని మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడే కదా? లేదండి, అసలు మీకు అందుబాటులో లేడుగా. ఎక్కడండి అసలు ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు గీత కార్మికుల్ని? మరి ఇప్పుడు పేరుని నాని తనయుడు పేరుని కిట్టు ఇప్పుడు బరిలో ఉన్నాడు, మరి పేరుని కిట్టు మీకు న్యాయం చేస్తాడని అనుకుంటున్నాను. నా కొల్లు రవి గారి మీద మక్కువ ఉంది. పేరుని నాని మీకేం చేయలేదండి. ఏ ఒక్క పథకం కూడా మీకు ఈ ప్రభుత్వం రాలా, కలిగేత కార్మికులకి రాలా. నేను గీసేది కలిగేస్తా. అమ్మఒడి, ఆసరా, తోడు ఇలాంటివి కూడా మీకే రాలేదు? అమ్మఒడి మా పాప పడింది. మొత్తం 5 సంవత్సరాలు పడింది, 4 సంవత్సరాలు పడింది? లేదండి, 2 సార్లు పడింది. మిగతా 2 సంవత్సరాలు ఎందుకు ఆగింది? ఏం మరి ఎందుకు అయిందో అయితే కాదు కానీ 2 సార్లు పడింది అన్నట్టు. 2 సార్లు పడింది, 4 సంవత్సరాల్లో 2 సార్లు పడింది. ఓకే. అదే టోటల్గా అయితే ఏమంటారు, పేరుని కిట్టు నియోజకవర్గంలో గెలుపు సాధ్యం అంటారా కాదంటారా? సాధ్యం కాదంటా నేను. గెలుపు 4లో అయితే మచిలీపట్నం నియోజకవర్గంలో కొల్లు రవీంద్ర, ఒక పక్కన పేరుని కిట్టు, వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నా? కొల్లు రవీంద్ర గారు గెలుస్తాం అనుకుంటున్నాను. ఏమా ఎందుకని? తెలీదు కరెక్ట్గా, బట్ మాకు ఇక్కడ చేసింది ఏమీ లేదు. ఇక్కడ ఏంటంటే ఏ పార్టీ మాకేం చేయలేదు యాక్చువల్గా. ఇక్కడ ఈ రోడ్డు కానీ మాకు డ్రైనేజ్, ఈ ఊర్లో అసలు డ్రైనేజ్ వ్యవస్థే లేదు. మేమేంటంటే మా వీధిలో వాళ్ళందరం కలిసి మేము మా సొంత మనీతో 2 lakhs అయినాయండి. ఈ చివరి నుంచి ఆ చివరకు మా ఓనే ఇచ్చుకున్నాం. రోడ్డు వచ్చేసేసరికి ఎవరు వేయట్లా. అప్పట్లో పేరు నాని గారు ఇవన్నీ ముందు గ్రావెల్ తోలిచ్చారు. తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చాక పంచాయతీకి రాస్తే సిమెంట్ రోడ్డు, అది కూడా మేము ఎన్నో పోరాటాలు చేస్తే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పంపుకి కూడా ఏంటంటే ఇంటింటికి పంపేస్తామన్నారు, పంపు లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆ పంపు అక్కడి నుంచి తెచ్చుకోవడానికి మేమే ఓన్ మనీ, మళ్ళీ మా వీధిలో మొత్తం మేమే ఓన్ మనీ ఇచ్చేసుకొని అక్కడ ఆ పంపు ఉంది కదా, అది అక్కడి నుంచి ఆ తార్ రోడ్డు మీద నుంచి పైపు లాక్కొచ్చి మేమే
వేయించుకుందాం. మా సొంత ప్రభుత్వం ఉంది కదమ్మా, ప్రభుత్వం అన్ని రకాలుగా బాగా అభివృద్ధి చేస్తారంట అన్నారు, అంతా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు మా పంచాయతీకి అసలు సరైన అంటే సర్పంచ్ కానీ ఎవరు లేరు. కార్పొరేషన్ అయిందన్నారు కానీ ఎన్నికలు జరగలేదు, పరిపాలనా వ్యవస్థ సరిగా లేదు. అంటే ఎవరన్నా ఇప్పుడు సర్పంచ్ గారు ఉన్నారంటే మేము సర్పంచ్ గారిని అడుగుతాం. ఇప్పుడు సర్పంచ్ లేనప్పుడు ఎవరిని అడగం. వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరో ఒకళ్ళు ఉండుంటారు కదమ్మా. మాకు అలా ఎవరు లేదండి, మాకు ఇన్ఛార్జ్ అని ఎవరేం చెప్పలేదు. ఇన్ఛార్జ్ అంటూ ఎవరు లేరు. ఇప్పుడు ఎవరైనా సర్పంచ్ గారు ఉంటే మాకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే సర్పంచ్ గారిని అడుగుతాం. ఇక్కడ సర్పంచ్ లేరు. ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇక ఎవరికి చెప్పుకునేది లేదు. అందుకే డ్రైనేజ్ కానీ మా రోడ్ కానీ మేమే ఇచ్చుకున్నాం. అంటే ఎటువంటి దిక్కులేని ఊరు అంటారా ఏంటిది? అంతే, సుల్తాన్ నగరం అంటే దిక్కులేని ఊరే. అక్కడ ఫ్లైఓవర్కి కింద నుంచి ఇప్పుడు మొన్న మేము అంటే అండర్ గ్రౌండ్ వేశారు. హైవే పడింది కదా, అటు హైవే పడితే అండర్ గ్రౌండ్ వేశారు. అండర్ గ్రౌండ్ వేస్తే మా ఊరికి ఒక్క బస్సు కూడా రాలేదు. అప్పుడు మా ఊర్లో కుర్రోళ్ళంతా అక్కడ సమ్మెలు అవి చేస్తే అప్పుడు రోడ్డు వేయడం, రోడ్డు కూడా సరిగా వేయలేదు. అప్పటి నుంచి కొంచెం వస్తూ ఉన్నాయి. అక్కడికి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అది వచ్చాక అప్పుడు వీళ్ళంతా పోరాటం చేశారు, అప్పుడు వేశారు. మళ్ళీ అది వేయగానే ఫుల్ వాటర్ వెహికల్స్ను మేము ఇటు నుంచి వెళ్ళడానికి లేదు. అయితే అటు అరిసేపల్లి నుంచి అటు తిరిగి వెళ్ళాం, లేకపోతే అటు హైవే. ఆ హైవే మీద నుంచి అప్పుడు రోడ్డు సరిగా లేదు. ఆ రోడ్డు ఈ మధ్యనే వేశారు. జగనన్న భారీగా అభివృద్ధి చేశాడు, గ్రామాలన్నిటిలో చాలా చేశారని చెప్తున్నారు. మాకేం లేదండి, మరి ఇటైతే ఏమీ లేదు. ఈ వీధి ప్రకారం వస్తే ఇక్కడ ఏమీ లేదు. మేము డ్రైనేజ్ కానీ పంపు కానీ రోడ్డు కానీ మీరు ఎవరినైనా అడగండి వెళ్ళి, మా సొంత మనీతో వేయించుకుందాం. మీరు ఈ ఇంటికి వెళ్ళి సీక్రెట్గా అయినా ఎంక్వైరీ చేసుకోండి. మాది మాత్రం వేసింది మేము ఓన్గానే వేయించుకుందాం. పంచాయతీకి రాశాక టీడీపీ వాళ్ళు వేశారు. పథకాలు వస్తున్నాయి, అందరితో పాటు వస్తున్నాయి. మాకు స్పెషల్గా ఏం రావట్లేదు కదా. అందరికీ పింఛన్లు వచ్చే వాళ్ళకి పింఛన్లు వస్తున్నాయి, 18,000 వస్తున్నాయి, అవి బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు డ్రైనేజ్ ఉందండి. డ్రైనేజ్ ఇంతవరకు అందరి ఇళ్ల ముందు గుంటలు ఉండేవి, మురికి గుంటలు. ఇప్పుడు చిన్నపిల్లల గబాలను వచ్చినా పడిపోవడం అలా జరుగుద్ది. సో మాకు బాగా ఇబ్బందిగా ఉంది. వర్షాకాలం వస్తే రోడ్డు ఫుల్ వాటర్ వచ్చేసాయి. సో అవన్నీ వాటర్ ఎత్తుకుని మేము అక్కడ కాలవటే పోసుకోవాలి. సో కాబట్టి అందుకని డ్రైనేజ్ కూడా చాలా సర్వే చేయించుకుని సర్వేయర్ దగ్గరికి వెళ్ళి విఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఎక్కడ పర్మిషన్లు ఇవ్వలేదు. మీరు వేసుకుంటామంటే మేము పర్మిషన్ ఇస్తాం అన్నారు. సరే మేమే వేసుకుంటామని ఒక్కొక్కరికి 25,000 అయినాయి. మొత్తం 2,50,000 అయింది డ్రైనేజ్కి వన్ సైడ్. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు మరి మీకు ఎవరు అందుబాటులో ఉండట్లేదా? వాళ్ళు ఏంటంటే పింఛన్లు అవి ఇస్తారండి, అంతే తప్ప మేము వేరేదేమీ అడగలేదు. లేదు అంటే ఏదన్నా పథకాలు ఏమన్నా వచ్చినప్పుడు 18,000 అలా 90 ఇంప్రెషన్లు అలా వేయించుకుంటారు తప్పితే అలా ఏం లేదు. ఇంకా అమ్మ చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. 2024లో పేరుని కృష్ణమూర్తి గెలుస్తాడా, కొల్లు రవీంద్ర గెలుస్తాడా? ఆ సంగతి ఎట్టా చెప్తామండి. చెప్పమ్మా, మీకు మీ ఊళ్ళో అభివృద్ధి జరిగితే అభివృద్ధి జరిగిందని చెప్పండి, జరగకపోతే జరగలేదని చెప్పండి. కొల్లు రవీంద్ర గారు అనుకుంటున్నారు జనాలందరూ. అదే మీకు మా మాట కూడా. మీరు చెప్పండి. మేము కొల్లు రవీంద్ర గారే రావాలనుకుంటున్నాం. మరి మీకేం అభివృద్ధి జరగలేదన్న భావన ఉందా ఏంటి ఈ ప్రభుత్వం? తెలీదు, మేము ఎలా అనుకుంటున్నాం. ఆశ అది ఏమన్నా చేస్తారని ఆశ, చేస్తారని ఆశ. జరగలే, ఏం జరగలే. ఏమన్నా కొల్లు రవీంద్ర రావాలనుకుంటున్నామండి. ఆయనే వస్తే ఏమన్నా మాకు ఏమైనా చెయ్యాలన్నా చెందాలన్నా ఆయన చేస్తాడని ఆశపడుతున్నాం. అది ఈ ప్రభుత్వం మట్టుకి మాకేమీ చేయలే. మేము వెళ్ళి అడిగితే మట్టుకి ఇట్లా అని చెప్పారు. అంటే అప్లికేషన్ మట్టుకి ఇచ్చారు, ఇది చేసుకోమని, మీరే వేయించుకోండి, మీరే చేసుకోండి అని. డ్రైనేజీకి మేమే సొంత డబ్బులు ఖర్చు పెట్టి వేయించుకున్నాం. 2024లో పేరుని నాని గారి అబ్బాయి పేరుని కృష్ణమూర్తి కిట్టు మచిలీపట్నం సీటుగా అభ్యర్థిగా నిలబడ్డాడు. గెలుస్తాడంటారా లేదా? గెలవలేండి, గెలవడు. ఎందుకనమ్మా? ఎందుకని మాకేం చేయట్లా, ఇంటికో పంపేస్తామన్నారు, వేయలేదు. అదే ఏం మరి అదే అంటే అంతా తెలుగుదేశం పార్టీ అని సుంతనారం అంతా ఏం ఒక ఓటు కాడ పడలేదంట అని ఏమి చేయమని అన్నారు. అప్పుడు ఆ రోడ్డు వంతిన అని అభ్యర్థన పెట్టి కుర్రోళ్ళంతా ఏకమయ్యి రేత్రి పగులు
సమ్మె చేసి వేసారు. అందుకని ఆయన అలా అన్నాడా? మరి ఇప్పుడు ఓట్లు అడగడానికి ఎవరు రావట్లేదు మీ ఊళ్ళోకి? ఇంకా రావట్లా, ఇంకా వస్తారేమో, టైం ఉంది. సో సుల్తాన్ నగరానికి అయితే మేమేమి చేయం అని పేరునని డైరెక్ట్గా చెప్పాడు మీతో? కుర్రాళ్ళు అంతా అనుకున్నారు చేయమని అన్నారు ఆయన. వీళ్ళందరూ పడి చేయించారు, పోరాడి రేత్రి పగులు అక్కడ ఉండి వేయించారు. అది మరి అయితే చివరికి గెలిచేది ఎవరంటారు? గెలిచేది చంద్రబాబు నాయుడే రావాలని మా కోరిక. నాకైతే కొల్లు రవీంద్ర గారు గెలుస్తారు. ఎందుకనమ్మా? మాకు అభివృద్ధి పరంగా ఏదైనా చేయాలంటే కూడా నిస్వార్థంగా చేస్తారండి. మరి మాకు ఈ నా 24లో గెలిస్తే ఆయన అన్నీ చేస్తారని మా నమ్మకం. మాకు గెలిచిన దగ్గర నుంచి మరి ఏమి జరగలేదంటారు మీకు? జరిగినాయి అంటే వాళ్ళ టైప్ నుంచి వాళ్ళ పార్టీ వాళ్ళకి చేసుకున్నారండి. మాకు తెలుగుదేశం వాళ్ళు అంటే అన్ని తీసి పక్కన పెట్టేవాళ్ళు. ఏ పథకం వచ్చినా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళకి చేయకూడదు. ప్రతి ఒక్కింటికి కూడా పంపులేసి ఇళ్ళు ఉండి సుల్తాన్ నగరంలో 10 ఇళ్ళు 20 ఇళ్ళు ఉన్నా మాకు పంపులలో కొట్టుకుంటారు నీళ్ళకి బిందులు ఇచ్చుకుని. వాళ్ళకి మాత్రం గడప పంపులు ఉంటాయి. వైసీపీ వాళ్ళు ఉన్నా కూడా ప్రతిదీ అభివృద్ధి అన్నది సంక్షేమం అన్నది వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే ఇది పార్టీ పరంగా చెప్పట్లే, నేను మామూలుగా చెబుతున్నా. అది మీకు ఎటువంటి అభివృద్ధి మీకు కనీసం పంపు కూడా వేయలేదా? లేదండి. వాళ్ళకి మాత్రం వాళ్ళ కార్యకర్తలకు అందరికీ ఇంటికి గుమ్మానికి ఒక్కొక్క ఇంటికి పంపు ఉంటుంది. మాకు బజార్లో 10 ఇళ్ళు ఉండవు 20 ఇళ్ళు ఉంటే పంపు ఉంటుంది. దానికి మేము ఏదో కావాల్సిన వరకు పట్టుకుంటూ ఉంటాం. దాని గురించి మేము ఏమైనా ఫైట్ చేయడానికి కూడా మా వాళ్ళు కాదండి, చేయనివ్వరు. ఎందుకంటే అంతా వాళ్ళే ఇంకా ఫైటింగ్లు చేసి రోడ్డు మీద ఎక్కి అల్లర్లు చేసుకోవటం మాకైతే అలవాటు లేదు. అయితే మరి ఇప్పుడు పథకాలు కూడా మీకు ఏం రాలేదంటారు? పథకాలు అంటేనండి అర్హులైన పథకాలు ఇప్పుడు డ్వాక్రా ఉందడం మాపే ఉంది, అది మామూలుగా వచ్చేదే. ఇళ్ల స్థలాలంటే అవి రానివ్వలేదండి. అప్లికేషన్లు పెడితే చింపేసి పారేశారు, మా ముందే పారేశారు. తెలుగుదేశం వాళ్ళు వీళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళకైతే అన్నీ అర్హులు కాకపోయినా అర్హులైన డాబాలు 2, 3, 10 ఎకరాల పనులు ఉండే ప్రస్తుతానికి వాళ్ళకి ఇంటికి 2, 3 వచ్చినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, అన్ని విధాలుగా అందరికి అభివృద్ధి చేస్తా అని చెప్పాడు కదా. మరి ఇక్కడ అలా పరిస్థితి లేదా మచిలీపట్నం? మా సుల్తాన్ నగరంలో లేదండి. మచిలీపట్నం నుంచి మాకు రవీంద్ర గారు, ఎంపీ పాల్ చౌదరి గారు అంటున్నారు. మేము వాళ్ళనే ప్రోత్సహిస్తాం, వాళ్ళే కావాలి మాకు. ఎందుకనమ్మా? మాకు వాళ్ళు ఉన్నప్పుడే పనులు జరిగినాయి. ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏ పనులు జరగలేదు, అభివృద్ధి అనేది లేదు. వాలంటరీ వ్యవస్థను పెట్టారు, ఇంటింటికి పథకాలు పంపిస్తున్నారు. పథకాలు పంపించినా ఇది గవర్నమెంట్ ఇస్తుందిగా ఇచ్చారు. మాకు వాళ్ళ ద్వారాగా ప్రభుత్వం ద్వారా ఏమీ లేదు. డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, కాలువ తోములు కానీ, పొడుగులు కానీ, మామూలుగా మురికాలు తోములు కానీ ఏమీ లేవు. 5 సంవత్సరాలు ఏమీ లేదు అసలు. మచిలీపట్నంలో పూర్తిగా అభివృద్ధి శరవేగంగా నడుస్తుంది అంటున్నారు. లేదు, అప్పుడే జరిగింది. మాకు సంవత్సరానికి ఒకసారి చేసేవాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు. వైసీపీ ప్రభుత్వం ఏమీ లేదు. 5 సంవత్సరాలు ఒక్క సంవత్సరంగా జరగలే పని. ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు లేదు, అప్పుడే జరిగింది మాకు ఏదైనా సరే. అంటే ఖచ్చితంగా 2024 అప్పుడే బాగుంది మాకు. ఆ పార్టీ అని ఈ పార్టీ కాదు, ఎవరైనా అప్పుడే బాగున్నారు ఇప్పుడు కంటే. అయితే 2024లో గెలుపు ఖాయం అంటారు? ఖాయం. బాబాయ్ 2024లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారు? టీడీపీ గెలుస్తుందని మా ఫుల్ నమ్మకం. ఎందుకని నమ్మకం? అంతే, చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానం కానీ, ఆయన చేసే పనుల వల్ల కానీ ఆయనే గెలుస్తాడు. మరి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అన్నీ బాగా చేశారని చెప్పి. సంక్షేమ పథకాలు ఏమున్నాయో ఒక్కసారి చెప్పమని. డబ్బులు ఇస్తే సంక్షేమ పథకాలు అయిపోతాయా? పోనీ మీరు చెప్పండి. సంక్షేమ పథకాలు అంటే డబ్బులు ఇస్తే సంక్షేమం వచ్చేద్దా? సంక్షేమం అంటే ఏదో రోడ్డు వేయటమో, ఇల్లు కడటమో, డ్రైన్ తోవడమో, కాలువ తోవడమో అవి చేస్తే సంక్షేమ పథకాలు. నేను 10,000 ఇస్తున్నాను, 50,000 ఇస్తున్నాను, 30,000 ఇస్తున్నాను అంటే అవి సంక్షేమ పథకాలు అవుతాయా? చేతర పనులు అవుతాయి. మరి ఏదైతే మరి పెద్దలకి పెన్షన్ డబ్బులు పొద్దున్నే 1వ తారీఖు 5 తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు మెప్పు పొందాలంటే ఏదో ఒకటి చేయాలిగా. ఇప్పుడు నీ మొప్పి పొందాలనుకో, నేను అబ్బో నువ్వు శానిగా నువ్వు బాగా చేస్తున్నావు, మెయింటెనెన్స్ నీ ఛానల్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది అంటావు, నువ్వు ఎంత మెచ్చుకుంటా? అట్టాగే మెప్పు కోసం ఎవడో ఒకడో ఏదో ఒకటి చెయ్యాలి. ఈడు అట్టాగే చేస్తున్నాడు. అంతకు మించి ఇదేం దుకాణం ఏమి తెరిచి నేను పెద్ద ఇచ్చేస్తున్నానని ఏమి లేదు అక్కడ. ఏమంటారు మచిలీపట్నంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందని? మచిలీపట్నంలో అభివృద్ధి జరిగిందని వాళ్ళ కార్యకర్తలే చెప్పమను. వైపీసీ కార్యకర్తలే ఇదిగో మచిలీపట్నంలో మేము ఈ అభివృద్ధి చేశాము అని చెప్పమను. జగన్కే ఓటేస్తాను నేను కూడా. అంటే పోర్టు తెచ్చారు, మెడికల్ కాలేజు. గుడ్డ ఏంటి పోర్టు? ఏమైంది? లైన్ అయిపోయింది అప్పుడే. అంటే ఒకసారి మొదలు పెట్టగానే ఒక రోజులో అయిపోదు కదా బాబాయ్. పోలవరం అవ్వలేదు అన్నారు. మరి పోలవరం చంద్రబాబు నాయుడు చేశాడు.
ఆ పెనుమూడి వారధి చంద్రబాబు నాయుడు కట్టాడు. కట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో ఊరిని ర్యాంపులు వేసి ప్రారంభోత్సవాలు చేసేసుకుని నేనే వేసానని చెప్పి రాజశేఖర రెడ్డి బొమ్మ, అది ఒక పెద్ద దిమ్మ, ఇవన్నీ పెట్టుకున్నారు అక్కడ. మరి అది రాజశేఖర రెడ్డి చేసినట్టేనా, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టేనా? మరి రేపు పొద్దున ప్రారంభోత్సవాలు ఒకళ్ళు చేస్తారు, ఓపెనింగ్లు ఒకళ్ళు చేస్తారు. ప్రభుత్వాలన్నా కామన్గా ఇది. పేరు నాని వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు మరి బందర్ నుంచి పోటీకి దిగాడు, మరి ఎలా ఉంటుంది అంటారు? చెప్పాగా తెలుగుదేశమే గెలుచుద్ది. మెజార్టీతో గెలుస్తుంది. ఎంత మెజార్టీ వస్తుంది? మెజారిటీ అంటే అది ఒక లైన్లో ఉంటుందిలే, ఇంత అంత అని గట్టిగా చెప్పలేం. అంటే రెండు పోటాపోటీ మీద ఉంటాయి, పోటాపోటీగానే ఉంటాయి. అది జగనన్న కాలనీలు మీరు ఎన్ని చూసి ఉంటారు? 3-4 ఎన్ని కాలనీలు ఉన్నాయో అన్ని కాలనీలు మీరు అబ్జర్వ్ చేయండి. అసలు నడవటానికి కూడా రోడ్ లేదు, ఖాళీ బాట కూడా లేదు. ఏదన్నా అన్నం పెట్టామంటే కడుపు నిండేలాగా ఉండాలి. ఏదో అంత పెట్టి ఒక ముద్ద తిని నేను అన్నం పెట్టేలే పోరా అంటే అయిపోద్దా? ఉపయోగం లేని పనులు దేనికండి? ఉపయోగపడే పని చెయ్యాలి. అంతేగాని ఒక్కొక్కళ్ళు ఉంటే చాలా ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళాలి రోడ్డు మీద నుంచి. దానివల్ల ఉపయోగం ఏంటి? కొంతమంది ఏమో పొలాలు లాక్కు తెంగేసి ఏదో నేను ఇల్లు ఇచ్చేస్తున్నాను, వాకిళ్ళు ఇచ్చేస్తున్నాను అంటే ఆ రైతు ఎంత ఏడుతున్నాడు ఇవాళ? అది గమనిస్తున్నారా? డబ్బులు నష్టపరిహారం ఇస్తారు కదా, ఏంటి ఇచ్చేది? నష్టపరిహారం 10 రూపాయలకి రూపాయి ఇస్తే నష్టపరిహారం వచ్చేద్దా? మేము స్థలం ఇస్తే సరిపోద్ది. వాళ్ళు ఏమిస్తున్నాడు ఆయన? ఎక్కడో తీసుకెళ్ళి పొలాల్లో ఇచ్చాడు, ఇంత లోతు నీళ్లు అక్కడ. ప్రతి వస్తువు రావాలంటే ఎక్కడి నుంచి ఎట్లా తోలుకోవాలి మేము? కరెంట్ లేదు, ఏమీ లేదు అక్కడ, ఎంత ఎత్తు గడ్డి. ఏం చేశాడు పేరుని నాని గారు? ఏం చేయలే. మా సుల్తానారం అసలు ఓట్లే పడలేదు అంటాడు, అందుకే మా ఊరికి ఏం చేయడంట ఆయన అంటున్నారుగా, పబ్లిక్గా చదువుతున్నారు. ఓట్లు పడలా సుల్తానగరం, ఆ ఊరు రానన్నాడు. మొన్న మరి దేనికి వచ్చాడో తెలియదు. మొన్న అటు వచ్చారు, దగ్గరికి వచ్చిందిగా మళ్ళీ వస్తారు, దులుపుకుంటారు, వెళ్ళిపోతారు మళ్ళీ ఎవరికాళ్ళు. అయితే చెప్పండి అమ్మా, ఏంటి 5 సంవత్సరాల్లో అసలు మీకు ఏం జరగలేదంట? ఏం జరగలేదండి మా సుల్తానగరంలో మాత్రం. అసలు ఏం చేశారండి? సరైన డ్రైన్ లేవు, స్థలం ఇచ్చారు సరే బాగానే ఉంది కాదంట్లా. ఇప్పుడు కట్టుకోవటానికి లేని వాళ్ళు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు. మీరు డాబాలు అయితేనే మీకు ఇస్తాము, లేకపోతే వచ్చే అమౌంట్ కూడా రాదని చెబుతున్నారు. మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నిరుపేదలం ఎక్కడ తెచ్చి కట్టుకుంటాం? 1,80,000 ఎంతో ఇస్తున్నారు, 1,80,000తో అయిపోద్దండి. ప్రభుత్వం లెక్కలేసిన దాని ప్రకారం 1,80,000తో అయిపోవాలి కదమ్మా. ఎందుకు అయిపోద్ది? 1,80,000కి మీరు చెప్పండి ఉదాహరణ. అయిపోద్దా? 1,80,000కి ఇల్లు అయిపోద్దా? 1,00,000 వేసుకుంటే అవుతుంది. ఏమైద్దండి అసలు? అక్కడికి వెళ్ళి చూడాలిగా స్థలాలు అసలు ఎంత లోతున్నాయో. ఇంత లోతు నీళ్ళల్లో ఇచ్చారు. మీకు మట్టి కూడా 700-600 ట్రాక్టర్ వాళ్ళే తక్కువ రేటుకు. ఎవరు తోలిచ్చరా మట్టి? ఎవరు తోలిచ్చలే, ఎవరి కాళ్ళు తోడించుకున్నారు. ఎక్కడ మా ఊర్లో జరగలేదండి అయ్యి, ఏ పనులు జరగల. ఇలా స్థలాలు ఇచ్చారు అంతవరకు. ఉండేవాళ్ళు కట్టుకున్నారు, లేనోళ్ళు మాలాంటి వాళ్ళు అలాగే కూర్చున్నారు, అద్దెళ్లలో బతుకుతున్నాం. జగనన్న కాలనీలకి అని చెప్పి ఎక్కడ లేని మట్టి అంతా తరలిస్తున్నారు కదా. మాకు రాలేదండి, ఓట్లే వేయలేదంటే ఇంకా జగనన్న కాలనీ ఎక్కడి నుంచి వస్తుందండి? మాకు ఏం చేయలేదండి అసలు. ఇదే పరిస్థితి ఎలా ఉంది మరి, దైవ నిర్ణయం ఎలా ఉందో అలా జరుగుద్ది. చెప్పండి, 2024లో మచిలీపట్నం నుంచి ఎవరు గెలుస్తారు? కొల్లు రవీంద్ర గారు గెలుస్తారు. ఎందుకని? ఎందుకనంటే ఏముంది, కొల్లు రవీంద్ర గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మచిలీపట్నం అభివృద్ధి అంటే ఏంటో ఈ రోజుకి మనం చూడగలుగుతున్నాం. పేరు నాని చేసిన అభివృద్ధి ఏంటో చూపించమనండి. ఎక్కడన్నా ఏ విధమైనటువంటి అభివృద్ధి అన్నది కనిపిస్తుందేమో. అంటే ప్రతి చోట ఇళ్ల స్థలాలు ఇచ్చారు, టిట్కో గృహాలు ఏమన్నా ఇచ్చినట్టున్నారు. ప్రతి చోట ఇళ్ల స్థలాలు ఇచ్చారు అంటే 40 లక్షల రూపాయలకి 45 లక్షల రూపాయలు బిల్ పెట్టుకున్నారు. 4 లక్షలు కొన్నాయి ఉన్నాయి, 20 లక్షలు కొన్నాయి ఉన్నాయి, 10 లక్షలు కొన్నాయి ఉన్నాయి. ఇవన్నిటికీ మిగతా సొమ్ము అనేది ఎవరు దోచుకున్నారు? అది ప్రభుత్వం ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చారు, అంతేగాని ఎవరి సొమ్ము ఎవరికి ఇవ్వలేదు కదా. ఆటో వాళ్ళకి కూడా మరి మీకు డబ్బులు వేస్తున్నారు కదా ప్రతి సంవత్సరం వేస్తున్నారు. 10,000 రూపాయలు వేసి 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి మేము తెచ్చుకున్నాం. ఎలా ఖర్చు పెట్టుకుంటున్నారు 20,000? ఈ రోజున ఒక గ్రామంలో ఈ రోడ్డు బాగుందని చూపించిన ఒక నేషనల్ హైవే మినహాయించి ఎక్కడైనా గ్రామంలో కానీ, పట్టణాల్లో కానీ, పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే ఈ రోడ్డు బాగుంది, మేము వేయించాం, మా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రోడ్లన్నీ సరిచేసి చక్కగా మీ అందరికీ రహదారులు ఏర్పాటు చేసామని చెప్పమనండి ప్రభుత్వాన్ని. ఏం లేదంటారు అసలు? ఎక్కడ ఒక రోడ్డు బాగాలేదు. 10,000 ఇస్తే ప్రతి నెల 3,000 రూపాయలు దానికి మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. అలా లెక్కేసుకుంటే సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది? 10,000 ఇస్తారు, ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు?
ట్యాక్సులు పెంచారు, గ్యాస్ ఛార్జీలు పెంచారు, డీజిల్ ఛార్జీ పెంచారు, పెట్రోల్ రేటు పెంచారు. ఇవన్నీ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎంతకి ఇస్తుంది? స్టేట్ గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ వేస్తుంది? పర్ లీటర్ వచ్చేసి 25 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్. ఇలా ఎంత కట్టాల్సింది? స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత కట్టాల్సిన పరిస్థితి వస్తుంది? ఇప్పుడు ఏం జరగాలంటారు? మచిలీపట్నంలో అభివృద్ధి జరగలేదంటారా ఏంటి? మచిలీపట్నం ఒకటే కాదు, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మార్పు రావాలి అంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గెలవాలి. చంద్రబాబు నాయుడు గెలిస్తే ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి పల్లెటూరు కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. మచిలీపట్నంలో గత ప్రభుత్వంలో కొల్లు రవీంద్ర గారు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఈ రోజుకి అదే ఉంది. ఇప్పుడు ఎక్కడి వరకు ఎందుకు? పోర్టు తీసుకొస్తున్నాం, మేము పోర్టు తెచ్చాం, పోర్టు పనులు సాగిస్తున్నాం అని చెప్తున్నారు. పోర్టుకి వెళ్ళడానికి రహదారి అనేది మీరు ఎక్కడన్నా ఏర్పాటు చేయగలిగారా? కొల్లు రవీంద్ర గారు ఉన్నప్పుడు జడ్పీ సెంటర్ నుంచి చిలకలపూడి 4 లైన్లు రహదారి ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి చిలకలపూడి నుంచి బడ్డీల సెంటర్ వరకు 4 లైన్ల రహదారి ఏర్పాటు చేసి డివైడర్ లైటింగ్ పెట్టించారు. ఈ రోజున పోర్టు తీసుకొచ్చాం, పోర్టు పనులు చేస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా చిన్న గుంట పడితే దాన్ని పూడ్చే దిక్కు దేవానం ఎక్కడైనా ఉందా? మీరు చేసే అభివృద్ధి ఏది ఎక్కడ చూపించండి. మేము పోర్టు తెచ్చాము, పోర్టు పనులను సాగిస్తున్నాము, చాలా రాబోయే కాలంలో మేము మచిలీపట్నాన్ని ఎంతో అభివృద్ధికి ముందు పథకం నడిపిస్తామని చెప్తున్నారు. ఎక్కడనేది చూపించండి ఒకసారి. పేర్ని నాని గారు అబ్బాయి పేర్ని కృష్ణమూర్తి యువకుడు, యువ నాయకుడు. మరి అతని ఆలోచనలు కూడా ఎంతో ఆలోచించే విధంగా ఉంటాయి. చాలా గొప్ప విషయం ఇది. ఒక యువకుడికి, ఒక విద్యావంతుడికి సీట్ ఇచ్చారు. కానీ అనుభవం ఉన్నవాడికి అనుభవం కావాలి కదా. ఒక ఎమ్మెల్యే టికెట్ అంటే ఏంటి? ఒక శాసనసభ్యుడిగా ప్రజల చేత ఎన్నుకోబడాలి, ప్రజల చేత ఓట్లు వేయించుకుని గెలవాలి. శాసనసభ్యత్వం అంటే ఏంటి? చూసిన చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకున్నట్టు గ్రౌండ్లో తీసుకెళ్ళిపోయి ఓట్లు వేసేస్తే అయిపోయినట్ట అవ్వదు కదా. అతనికి అనుభవం కావాలి. అనుభవం లేదు. మా తాతగారు ఎమ్మెల్యే చేశాడు, మా తాతగారు మంత్రి చేశాడు, మా నాన్నగారు ఎమ్మెల్యే చేశాడు, మా నాన్నగారు మంత్రి చేశాడు, నాకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాడు. వారసత్వ రాజకీయాన్ని ఇంకా ఆపండి. ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోండి. అభివృద్ధి కావాలా, వారసత్వ రాజకీయాన్ని మనం పంచాలనేది ఒకసారి జనాలు అర్థం చేసుకోవాల్సింది కోరుచున్నాం. 2024లో ఎవరు మచిలీపట్నానికి గెలిచేది? మచిలీపట్నంలో పేరు నాని గారు అనేక 2-3 జాయిన్ చేసుకుని 10 మంది జాయిన్ అవుతున్నారు, 30 కుటుంబాలు జాయిన్ అవుతున్నారు, 40 కుటుంబాలు జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాని వాడుకోవడంలో వైసీపీకి ఉన్న బ్యాచ్ ప్రభావాలు జనాలకి హైప్ చేసుకోవడం వాళ్ళ ముందు నుంచి ఉన్నది. మచిలీపట్నం అయితే కొల్లు రవి గారు గెలవడం ఖాయం. ఎందుకంటారేమో డెవలప్మెంట్ అనేది మంచినీటికి ఈరోజు ఇంటింటికి వాటర్ లేవు. గత 5 ఏళ్ళలో ఒక పంపు కూడా వేసిన పాపత లేదు వైసీపీ వాళ్ళు. అంతకుముందు కొల్లురావు గారు గెలిచిన తర్వాతే గ్రామ స్థాయి లెవెల్లో గ్రామానికి నీళ్ళ వసతి కలిగింది. గ్రామాల్లో సిటీలోకి వచ్చేటప్పుడు టెట్కోయిలు కట్టించారు. ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్టయితే మచిలీపట్నం అభివృద్ధి ఎలా చెందిందంటే వాళ్ళు బీచ్ ఫెస్టివల్ పరంగా కాకుండా ఏంటంటే ఒక పర్యాటక ప్రాంతం అనేది ఇవాళ మన మోడీ గారు లక్షద్వీప్ వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారు? ఆయన పర్యాటక ప్లేస్కి వెళ్ళాడని చెప్పేసి అయిపోయి ఎందుకు అవుద్ది? అక్కడ ఇన్కమ్ సోర్స్ పెరుగుద్ది, రవాణా పెరుగుద్ది, పర్యాటక కేంద్రం పెరుగుద్ది, దానివల్ల షాపులు వస్తాయి, రెవెన్యూ పెరుగుద్ది. మచిలీపట్నం అనేది ఒక బీచ్ని యువ కెరటాలని పెట్టడం వల్ల ఏంటంటే మచిలీపట్నంలో బీచ్ ఉండడం అనేది మనం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే అది ఒక పర్యాటక ప్లేసు. వైజాగ్ తర్వాత మచిలీపట్నమే నెంబర్ 1 అవ్వాలి ఆంధ్రప్రదేశ్లో. అదే ఉద్దేశంతో యువ కెరటాలు పెట్టనివ్వండి, యువతను ఉత్సాహపరచనివ్వండి. యువత చేతిలోనే ఉంది ఏదైనా సరే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అనేది. యువతకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గంజా ఇస్తున్నాడు, మద్యం ఇస్తున్నాడు, పిచ్చమందులు ఇచ్చి పిచ్చమందు తాగేసి ఆరోగ్యాలు పాడు చేసుకుని చనిపోతున్నారు. ఈరోజు దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఇస్తున్నాడు పథకాలు అంటున్నారు. పథకాలు ఆశలో పడిపోయి రాష్ట్రం భవిష్యత్తు అనేది ఏముందో ఎవరికి అర్థం కావట్లా. సచివాలయం తాకట్టు పెట్టాడు ఈరోజు. అంటే ఏంటి? ఇల్లు తాకట్టు పెట్టినట్టే. ఇల్లు తాకట్టు పెట్టి జేబులు నింపుకుని సుఖమే ఉంది. రేపు కట్టాలి కదా. సచివాలయం వరకు తాకట్టు పెట్టడం వెళ్ళిందంటే నెక్స్ట్ రేపు పథకాలు ఇవ్వగలడా? రేపు గెలిచినా జగన్ దమ్ముగా వాళ్ళు నిలబడుతున్నాడు, మగోడు, దమ్మున్నోడు అని చెప్పుకుంటున్నారు. కానీ ఏం చేశాడు? ఆంధ్ర రాష్ట్రంలో అసైన్ భూములు మొత్తం తాకట్టు పెట్టేసి సొమ్ము తెచ్చి జనాల చేతిలో పెట్టాడు. రేపు ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు? ఇవ్వగల దమ్ము ఉందా? ఒక ఫ్యాక్టరీ రానివ్వడం. ఏమన్నా ఫ్యాక్టరీ పెడతా కొడితే 50% వాటా కావాలి ఆయనకి. ఎందుకంటే ఆయన చేతిలో ఉండాలి ఆంధ్ర రాష్ట్రం. పాత సినిమాల్లో చూసినట్టు కడప రాజ్యంలో రౌడీలు వెళ్తారు చూసారా రాజ్యాన్ని, అంతా రౌడీల చేతిలోనే ఉంటుంది. ఎవడొచ్చినా వాళ్ళకు ఉచ్చపోసుకుంటా దడిచిపోవాలి. ఆంధ్రాని కూడా ఒక కర్నూలు, కడప అన్న రౌడీజం చేయాలి. ఆంధ్ర అనేది
ఇప్పుడు ఫ్యాక్టరీలో ఇంకోటి వస్తే కార్పొరేట్ లైఫ్ అయిపోద్ది. దేశం అనేది ఎవరి చేతిలో ఉంటుంది? ఒక అంబానీయో అదానియో కార్పొరేట్ చేతిలో ఎందుకు ఉంటుందంటే ఇన్కమ్ ఎకానమీ చూపిస్తారు వాళ్ళు, దేశాన్ని అభివృద్ధి చేస్తాకి మన ప్రభుత్వాలకు సపోర్ట్ చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అలా కాదు. నాకు అవన్నీ అవసరంలా, ఊళ్ళో ఉన్న ఫ్యాక్టరీ పెట్టుకోవాలి, నాకు వాటా కావాలి, అందరు నా చేతిలో ఉండాలి, నా మాట వినాలి, అది ప్రజలు తెలుసుకోవాలి. మచిలీపట్నంలో పేర్ని కృష్ణమూర్తిని యువ నాయకుడు చాలా చిన్న వయసులో అభ్యర్థిగా సీటు తెచ్చుకున్నాడు. మరి యువ నాయకుడు వస్తే యువకుని ఆలోచనలు చాలా బాగుంటాయి, యువత మంచి జరుపుతారని చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? అంతా తిప్పి కలిపితే వయసు ఏముంది, ఏం వయసు ఉందని రాజకీయం చేస్తాడండి. వాళ్ళ నాన్నగారు మన రోజు రాజకీయం నేను చేయనని చెప్పాడు, ఇవాళ మళ్ళీ రాజకీయం మొదలుపెట్టారు. నేను రాజకీయం చేయను, నాకు ప్రజల్లో బలం లేదు, ఎందుకంటే నేనేమి బందర్లో అభివృద్ధి చేయలేదు కాబట్టి నేను రాజకీయం చేయనని చెప్పాడు. ఇవాళ మళ్ళీ వాళ్ళ అబ్బాయిని దింపి వాళ్ళ అబ్బాయి అందరితో హగ్ చేసుకుని ఇదే కౌలు ఇచ్చేసుకుని నేను అభివృద్ధి చేసేస్తానంటే రేపు నమ్ముతారా? మొన్నటి వరకు ఏం చేశారు? వీళ్ళేం చేయలేదుగా. ఇప్పుడు వీళ్ళేం చేయలేదు కదా. చిన్న వయసులో టికెట్ సంపాదించుకున్నారా అంటే ఆయన ప్రోద్బలం లేకుండా టికెట్ సంపాదించుకున్నారా? మినిస్టర్ చేసి ఉన్నాడు కదా పేరు నాని అనే అతను, టికెట్ తెచ్చుకున్నాడు. యువకుడు ఆలోచనలు చాలా మంచిగా ఉంటాయి, ముందు చూపు చాలా స్పీడ్గా ఉంటుంది. అటువంటి ముందు చూపు ఆలోచనలతో మరి ముందుకెళ్తాడు కదా. యువకుడికి ఒక అవకాశం ఇవ్వచ్చు కదా. ఒక్క అవకాశం జగన్ బాగా దింపాడు కదా మనకి, ఈయన కూడా ఇచ్చి మేము దింపుకోలేక ఇంకా దాంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. అర్థమైంది కదా. ఒక ముక్కే చెప్తున్నా, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు దింపారు మనకి, బాగా చేశారు. అయ్యో రాజధాని రాలేదా, బాహుబలి అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, పోలవరం చేయలేదా, అన్నీ మాట్లాడాడు. సిపిఎస్ తెల్లారి వల్ల రద్దు చేస్తా అన్నాడు. ఏమీ చేయకుండా ఏదో పెద్ద జనాలు చిల్లర పడేసి మనమేమో అడగమని వాళ్ళ సినిమాలు ఊరిని తీయట్లా, సినిమాల్లో జరిగేదే రాష్ట్రంలో అప్లై చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జనాలను ఒక పిచ్చ గొర్రెల్లాగా వాళ్ళ వైపు చిల్లరకు అలవాటు చేసి జనాలు ప్రలోభ పెట్టేసి పిచ్చోళ్ళు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. టీడీపీ టైంలో అయితే పెన్షన్లు ఇవ్వడానికి వయసు బాగా పైబడిన వాళ్ళే ఎక్కడో చోటన సెంటర్ పెడితే ఆ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండేది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పొద్దున్నే 1వ తారీఖు 5ంటికే నిద్ర లేకోకుండానే ఇంటికి తీసుకెళ్ళిస్తున్నారు. అదే మా బలమని అధికార ప్రభుత్వం చెప్తుంది. ఓకే, ఎన్టీఆర్ గారు రాకముందు అసలు పెన్షనే లేదు, పెన్షన్ ఇచ్చారు. దాన్ని కొంచెం డెవలప్ చేసి చంద్రబాబు గారు పెన్షన్ ఇచ్చారు. దాన్ని ఇంకొద్దిగా డెవలప్ చేసి జనాల్లో తీసుకొచ్చారు. దీన్ని మించింది రేపు అకౌంట్లోనే పడతాయేమో చంద్రబాబు గారు వస్తే. అవునా, మారుతూ ఉంటాయి ఆలోచనలు, మారుతూ ఉంటాయి, ట్రెండ్ మారుతూ ఉంటుంది. ఈయనేం గొప్పవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి మించిన పథకాలు అభివృద్ధి చేసిన నాయకులు చాలామంది ఉన్నారు. ఇవాళ ఈయన ఒక్కడేం గొప్పగా ఏం చేయలే, ఇంకా నాశనం చేస్తున్నాడు రాష్ట్రాన్ని. రేపు దీన్ని మించిన రాజకీయం అంటే జనాలకి అభివృద్ధి జరుగుద్ది. ఇవాళ రైతు భరోసా మొదటి నుంచి ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ మొదటి నుంచి ఉంది. పిల్లలకు విద్యాదీవెన అని చెప్పేసి ఎందుకు ఇస్తున్నాడు అనేది చెప్పనా నేను? 9th క్లాస్లో ట్యాబ్లు ఎందుకు ఇస్తున్నాడు చెప్పనా? 13 ఏళ్ళు 14 ఏళ్ళు వస్తున్నాయి కదా. ఇప్పటి నుంచే మనం వీళ్ళ లైన్లో పెట్టుకోవాలి పిల్లల్ని. ట్యాబ్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి జగన్ మావయ్య ఇస్తున్నాడు అని ఒక పిచ్చ మైండ్లో జనాలకి ఏంటంటే అట్రాక్షన్ అనమాట. సినిమా హీరో మీద మనకు పిచ్చ అనేది ఏర్పడుద్ది కదా, ఆ పిచ్చ అనేది క్రియేట్ చేసుకుంటున్నాడు. అది తెలియదు అనుకుంటున్నాడు. అందరూ ఆ పిచ్చలోనే ఉండరు. వాస్తవం ఇది, అంతేనా కదా? వాస్తవం ఇది. పిల్లల్ని కూడా ట్రాప్ చేస్తున్నాడు. దాన్ని ఏమంటారంటే లవ్ ట్రాప్. వల్ల ఎంతమంది అమ్మాయిలు మోసపోతున్నారు లవ్ చేసి. జగన్ కూడా అలా మోసం చేస్తున్నాడు జనాలని. చాలా తెలివిగా, పకడ్బందీగా, ప్రిపేర్డ్గా ప్లాన్ చేసి జనాలను ఒక మోటివేషను. జగన్ వస్తే మంచి చేస్తాడు. ఏం చేస్తాడు? ఉన్నాయి అమ్మి నేను పెడతా, ఉన్నాయని అమ్మేసి మా ఇంట్లో నేను పెడతా. ఉన్నాయి అమ్మి పెట్టడం కాదు, అభివృద్ధి చేసి పెట్టాలి. జనాలకు అర్థం అవ్వకపోతే అది వాళ్ళ తప్పు. ఒకసారి మోసపోతే మన తప్పు, రెండోసారి కూడా మోసపోతే చేతకాందానం. అది చేతకాందానం వల్ల మనం మోసపోదాం అనేది తెలుసుకుని మనం ఎలా అభివృద్ధి చెందాలి. రియల్ ఎస్టేట్ ఎంత ఉండేది? ఇవాళ అమరావతి రాజధాని తీసుకొచ్చాడు. పోనీ నేను పెట్టగలిగాడు 3 రాజధానులు అన్నాడు. చేసి చూపించి మగోళ్ళగా మాది మగోళ్ళని అప్పుడు అనమని మేము కూడా ఒప్పుకునేవాళ్ళం. 3 రాజధానులు అన్నాడు. ఇవాళకే సెక్రటరీ నుంచే పనులు జరుగుతున్నాయి అన్నీ. ఈరోజు కూడా అక్కడి నుంచి పనులు జరుగుతున్నాయి. అసెంబ్లీ అక్కడి నుంచే జరుగుతుంది. ఏమైనా చేయగలిగాడా? అక్కడే పెట్టచ్చు. మరి వైజాగ్లో కొండ కొట్టి పెట్టాడు కదా 400 కోట్ల బిల్డింగు, అదే అసెంబ్లీకి పెట్టేయచ్చుగా. మరి చేయడు, మాటల వరకే. ప్రత్యేకంగా అయితే 2024లో ఎంత మెజార్టీతో ఏ పార్టీ అయినా సరే గెలిచే అవకాశం?
మెజారిటీ సంగతి పక్కన పెడితే పిచ్చ జనం అంటే ఏంటంటే కొంచెం ఎరితనంలో జనాలు ఉన్నారు కాబట్టి వైసీపీ మీద ముగ్గుతో కూడా ఉన్నారు. లేదా అటు ముగ్గు చూపితే రాష్ట్రం నాశనం అయిపోతుంది. రాష్ట్రం నాశనం అయితే మాకెందుకు, మేము బాగుంటున్నాంగా, ఏ రాజకీయ నాయకుడు మాకు డబ్బులు ఇవ్వలేదు, ఈయన డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ రేపు అడుక్కు తింటాం అన్న పరిస్థితి తెలుసుకోలేకపోతున్నారు. ఎంత మెజారిటీ అన్నది కాదు కానీ రేపు టీడీపీ పక్కా చంద్రబాబు గారు సీఎం అవ్వడం ఖాయం. మచిలీపట్నం కొల్లురావు గారు గెలవడం అనేది పక్కా, అంతే 100% పక్కా. 4లో ఏ పార్టీ గెలవబోతుంది, గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నాము. మెజారిటీ 1,00,000 వస్తుంది అనుకుంటున్నాను నేను ఉన్న పరిస్థితిని బట్టి. నేను ఉన్నదే 1,60,000 ఓట్లు అయితే 1,00,000 మెజారిటీ. అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే పేరునని అనేవాడు శాసనసభ్యుడిగా ఉన్నాడు కానీ ఎవరికి ఏం పని చేసింది లేదు, అంతా దొంగల దోపిడి, రాజ్యాన్ని దోచేసుకుంటున్నాడు అంతే. మచిలీపట్నాన్ని సర్వనాశనం చేసేసాడు, అభివృద్ధి పదం అనేది లేదు. పోర్టు తీసుకొచ్చాడు, ఫిషింగ్ హార్బర్ తీసుకొచ్చారు, ఇంకా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారని చెప్తున్నారు కదా. లేదు లేదు, అవన్నీ పుకార్లు. అవి తెచ్చింది టీడీపీ వాళ్ళు, ఎంపీ గారు, కొల్లు రవీంద్ర గారు ఆధ్వర్యంలో వచ్చినాయి. అవన్నీ ఏదో చెప్పుకుంటారట, తప్పదు. వాళ్ళ బతికాడ చెప్పుకోవడమే పని వాళ్ళు. టీడీపీ టైంలో పోర్టు పనులు మొదలవ్వలేదు కదా, వైసీపీ టైంలో మరి కదా మొదలైనవి. శంకుస్థాపన చేశారు, నవయోగ వాళ్ళు వచ్చారు, పని మొదలెడతా స్టార్ట్ చేశారు. అన్ఎక్స్పెక్టెడ్ గవర్నమెంట్ మారింది, అది రివర్స్ టెండరింగ్ అని చెప్పి మార్చేసి దానికి మెగా వాళ్ళకి ఇచ్చారు. అది అట్లా కాలగర్భంలో కలిసిపోతుంది ప్రస్తుతానికి. వైఎస్ఆర్సీపీ పథకాలు బాగున్నాయి అంటున్నారు కదా, ఆ పథకాలు అన్నీ బాగున్నప్పుడు ఇంకా ప్రభుత్వం ఎందుకు రాదని అనుకుంటున్నారు? వైసీపీ కార్యకర్తలు తప్ప ఇంకా ఎవరికి ఉపయోగం లేదు వాళ్ళ వల్ల, ఖచ్చితంగా. మా గ్రామం విషయం తీసుకుంటేనే వాళ్ళ కార్యకర్తలకి మాత్రమే ఇచ్చుకుంటారు, వెళ్ళేదామని ఏమని అయ్యే. కానీ ఆ పథకాలు అనేవి సామాన్యుడిగానే అందుబాటులో లేవు. వాలంటీర్లు ఎవరికి ఎత్తున్నాడు ఏంటో తెలియదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వెళ్ళి తెచ్చుకోవడం, ఆ పథకాలు వాళ్ళకి అప్పచెప్పడం, కదిమయ్యన్నీ అసలు ఎవరికి తెలియదు అసలు. అది కార్యక్రమం. అంటే పార్టీ పరంగానే కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి అంటారా? పార్టీ పరంగానే కక్ష సాధింపే. ఈ ఊళ్ళో 2,000 చిల్లర ఓటింగ్ ఉంది. దాంట్లో 100 మందికి 50 మందికి ఇచ్చుకున్నారు, కదిమయ్యన్ని గాలికి వదిలేశారు. వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ తల్లులు పిల్లలు ఆ పార్టీకి సంబంధించిన వాలంటీర్లకి, ఆ పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి మాత్రం ఇచ్చారు తప్ప బయట ఉన్న వాళ్ళకి అనేది ఎవరికి లేదు. నిరుద్యోగులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకంటూ ఇళ్ల స్థలాలు అనేది ఇవ్వలేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, వాళ్ళకి పార్టీ సేవ చేసిన వాళ్ళకి మాత్రం 2 ఫ్లాట్లు 3 ఫ్లాట్లు ఇచ్చారు. అవి మట్టి లేదు, డ్రైనేజ్ లేదు, మంచినీళ్ళు పంపులు లేవు, ఏదో ఎట్టుకున్నారట. వాన వస్తే మునిగిపోతాయి. మరి ఇప్పుడు బందర్ నియోజకవర్గంలో కొత్తగా యువ నాయకుడు పేర్ని కృష్ణమూర్తి బరిలో ఉన్నాడు. మరి పేర్ని నాని గారి తనయుడు, మరి అతనికి భారీ మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్టేషన్ చేస్తారు. దాని మీద మీరు లేదని అనుకుంటారు జనం. ఏదో తండ్రికి తగ్గ తనయుడు అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఆయన ఏంటో ఆయన కథ ఏంటో జనం రాబోయే కాలంలో జనం వేసి వస్తారు, ఇంటికి పంపించేస్తారు వాళ్ళని. అది బట్టి వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.